ఆయన నామం ఒప్పుకోవటం అంటే నాతో ఇలా అన్నాడు ఒక ఆయన, ఇలా కళ్ళు మూసుకుని ఇలా చేతులు పెట్టి, యేసు ప్రభువా నువ్వు నా దేవుడివి, నా హృదయంలో రా, అయిపోయాయి, నువ్వు హెవెన్లో ఉంటావు అని అన్నాడు. అంతకుమించి ఇంకేమీ లేదు అన్నాడు. ఓకే, బాగానే ఉంది, అది ఒక మొదలు, దట్స్ అ షురువాత్, ఇట్స్ అ బిగినింగ్. బట్ వాట్ ఆఫ్టర్ దాట్? ఆ తర్వాత ఏంటి? ఏమీ లేదు, జస్ట్ ఇట్లా పెట్టాలి, యేసు ప్రభువా నా హృదయంలోకి రా అనాలి, అంతే, టపా అయిపోయింది, ఇంకేమీ లేదు అన్నాడు. ఓకే, బాగానే ఉంది, ఓకే, దట్స్ ఓకే సార్, కానీ ఆ తర్వాత ఏంటి? ఆ తర్వాత మనం ఏం చేయాలి? ఏం లేదు, బైబిల్ చదువుకోవాలా, ప్రార్థన చేయాలా, భక్తిగా గుడికి రా, అంతే అన్నాడు. బాగుంది, ఆ తర్వాత ఏంటి? దానివల్ల కలిగేది ఏంటి? దానివల్ల నేనేం చేస్తాను? లాస్ట్గా ఆయన చెప్పిందంటే ఏమి లేదయా, నువ్వు పరలోకం పోతావు అన్నాడు. ఓకే, పరలోకం పోయి నేనేం చేస్తాను అని అంటే, నువ్వు ఇట్లా క్వశ్చన్లు అడిగితే ఎట్ట నన్ను, నువ్వు రావాకు రేపటి నుంచి అన్నాడు. నువ్వు రావద్దు ఇంకా, ఎందుకంటే నువ్వు పరలోకం పోయి ఏం చేస్తావు అంటున్నావు, ఏం చేయం, ఇట్లనే చర్చ్ సర్వీస్ నడుస్తూ ఉంటుంది అని చెప్పినాడు. ఒకరి తర్వాత ఒకరు చర్చ్ సర్వీస్ నడుస్తూ ఉంటుంది. వాట్ ఎ షేమ్! ఈజ్ దిస్ ద క్రిస్టియానిటీ దట్ వీఆర్ టీచింగ్ పీపుల్? ఇదేనా మనం నేర్పించేటటువంటి క్రైస్తవం, సంఘము నేర్పిస్తున్నటువంటి క్రైస్తవం? ఈజ్ దిస్ ఆల్? నో. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చునుగాక. నేను పోవడం కాదు, అది రావాలి. ఏమాత్రము వైలెన్స్ లేని, ఎవరిపైన క్రూరత్వము చూపించినటువంటి, వేర్ దెర్ ఇస్ నో జెలసీ, వేర్ దెర్ ఇస్ నో స్ట్రైఫ్, వేర్ దెర్ ఇస్ నో కత్తులు కటార్లు పట్టుకొని కొట్లాడుకోవాల్సినటువంటి పని లేనటువంటి అలాంటి దేశాన్ని, అలాంటి ప్రపంచాన్ని, అలాంటి భూమిని, అలాంటి పరిస్థితులను ఆయన సృజిస్తున్నాడు. ఎలా? నూతన సృష్టి. దేవుని వాక్యము చేత కడుగుతున్నాడు. వాక్యమనే ఉదక స్నానము, దాట్ ఈస్ వెన్ ఇట్ మేక్స్ సెన్స్. నువ్వు చచ్చిపోయి ఎక్కడికో వెళ్ళాలంటే వై డూ యూ నీడ్ ఇట్? ఎందుకు కావాలి నీకు? దేవునికి ఒక గుడి కట్టి అందులో కూర్చొని, నువ్వు డబ్బాలో పెట్టి ఆడ కూర్చొని, నేను పొద్దున్న వచ్చి ఊదిగడ్డలు పెడతాను, అంతవరకే నీ పని, మతం ఆడే ఉండు అని చెప్పటమే ఇశ్రాయేలు చేసినటువంటి తప్పు. మన అనుదిన జీవితాల నుంచి దేవుణ్ణి ప్రక్కకు జరిపి, ఇది వేరే లైఫ్, నువ్వు ఆడ కూర్చో, ఆశీర్వాదాలు ఇవ్వు, లేకపోతే ఆజ్ఞలు చెప్పు, అంతవరకు నీ పని, మిగిలింది నేను చేసుకుంటాను నా పని, ఆదివారం వచ్చి హలో చెప్తాను అంటే కుదరదు. దాట్ ఈస్ నాట్ వాట్ అవర్ గాడ్ ఈస్. లేకపోతే బైబిల్ గ్రంథంలో మొదటి రాజుల పుస్తకం ఎందుకు ఉంది? ఎవరైనా చెప్తారా? పరలోకం వెళ్ళిపోయేవాళ్ళు. రెండవ రాజుల గ్రంథం ఎందుకు పెట్టాలి? లేవి కాండం ఎందుకుంది? ఇట్ డజంట్ మేక్ సెన్స్. ఆల్ యూ నీడ్ ఈస్, యేసు ప్రభు చనిపోయాడు, నేను పరలోకం పోతాను, అయిపోయింది, ఇంకేంది మధ్యలో ఇవన్నీ? But this is all about new creation. How the kings of this world fail and how the king of the kings prevail. How the king of the kings, he make you new. నిన్ను నూతనముగా తయారు చేసేటటువంటి రాజులకు రాజు,